వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందించిన మంత్రులు. వరంగల్ ఎంజీఎంలో రోగి సిబ్బంది అటెండర్ల మధ్య వసూళ్ల వార్. వరంగల్ హన్మకొండ డ్యాన్స్ మాస్టర్స్ డ్యాన్స్ అసోసియేషన్ యొక్క మీడియా సమావేశం. రాజా సింగ్ బీజేపీ ఎమ్మెల్యే హైదరాబాద్లో విడుదల చేసిన పత్రికా ప్రకటన. వైసీపీ నేతలపై హోంమంత్రి ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, చంద్రబాబు సర్కారుపై విరుచుకుపడ్డ వైఎస్ షర్మిల మాట్లాడుతూ కూటమి పాలన డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్, చంద్రబాబుకు నాలుక మందమంటూ వేగంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు. నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే. సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి. డబుల్ ఇంజన్ అంటున్నారు. నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో, కానీ జనాలకైతే అర్థమవుతుంది. సూపర్ 6 అన్నారు, సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ 6 ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది, ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. ఇవ్వాల్సిన రైతులు దాదాపు 80 లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం 45 లక్షల మందికి. ఇలా ప్రతి పథకంలోనూ, లేకపోతే అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ప్రతి చైల్డ్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక మీదట ఇస్తామంటున్నారు. అది కూడా 20 లక్షల మందికి. 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు. ఇలా ప్రతి సూపర్ 6కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరిది అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం చంద్రబాబు గారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ హామీ చంద్రబాబు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చారు. అప్పుడు ఎగ్గొట్టారు, ఇప్పుడు కూడా ఎగ్గొడతారు అనే అనిపిస్తుంది. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటి వరకైతే అసలు దాని గురించి ఊసేలేదు, అసలు మాట్లాడమే లేదు చంద్రబాబు గారు. మహిళల మహాశక్తి పథకం అన్నారు. ప్రతి మహిళకు, పేదవాళ్లకు దాదాపు 2 కోట్ల మంది ఉంటారు మన రాష్ట్రంలో. వాళ్ళందరికీ కూడా నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు చంద్రబాబు గారు ఇస్తామన్నారు. ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్. కానీ ఇప్పుడేమో P4కు లింకు పెడుతున్నారు. ఎలక్షన్లప్పుడు మీరు చెప్పలేదు కదా P4కు లింకు పెడతాము అని. మరి ఇప్పుడు ఎందుకు లింకు పెడుతున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మొత్తం అంతమంది మహిళలకు మోసం చేయడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు అంటే మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక ఏమనాలి? చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి, కూటమి సర్కారే సమాధానం చెప్పాలి. గ్యాస్ సిలిండర్కు సంబంధించి కూడా అరాకొరా ఇస్తున్నారు. ఇక మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్ అయితే చాలా చిన్న పథకం. పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి ఈ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నా కూడా చంద్రబాబు గారికి మహిళలకు భద్రత కల్పించే పథకం అయినప్పటికీ కూడా దీన్ని అమలు చేయాలనిపించడం లేదు చంద్రబాబు గారికి. ఇక సూపర్ 6 అయితే సూపర్ ఫ్లాప్ అయినట్టే కనిపిస్తుంది. మిగతా పథకాలు కూడా చంద్రబాబు గారు ఎక్కడ దృష్టి పెట్టారు? ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మేము లక్షల ఉద్యోగాలు తెస్తున్నామని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు తప్పితే ఎవరికి ఉద్యోగాలు అయితే ఇంతవరకు రాలేదు. మరి చంద్రబాబు గారు వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అయితే 4,300 ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు 4,000 కోట్లు ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటి నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నారు చంద్రబాబు గారు. కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 32,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే 17,000 కోట్ల రూపాయలు అదనంగా మోపారు. మరి ప్రజలకు ఏం మేలు చేస్తున్నట్టు?
పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామన్నారు. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో. చంద్రబాబు గారు చెప్పారు సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందమైనట్టు అని. మేము ప్రశ్నిస్తున్నాం, నిజంగానే చంద్రబాబు గారు తమ గుండెల మీద చేసుకొని చెప్పాలి, మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మా నాలుక మందమా లేక ఇంతమంది ప్రజలకు మోసం చేసిన మీ నాలుక మందమా? ఆలోచన చేసుకోండి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం, మీ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు. మేనిఫెస్టోలో ఒక వాగ్దానం ఇచ్చిన, ఎలక్షన్లప్పుడు ఒక మేనిఫెస్టోలో కాకపోయినా కూడా ప్రజల ముందు ఒక మాట చెప్పినా ప్రజలు దాని వెంటనే మీరు అమలు చేస్తారు, వాళ్ళు ఓట్లేసిన వెంటనే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తారు అన్న నమ్మకంతోనే ఓట్లేస్తారు. ఇలా సంవత్సరాలు గడిచిపోయినా వాటికి అమలు నోచుకోకపోతే మీరు ప్రజలను మోసం చేస్తున్నట్టే. మీకు అధికారం ఇచ్చి మీకు ఓట్లేసిన ప్రజలనే మీరే మోసం చేస్తున్నట్టు. మళ్ళీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, వెంటనే అన్ని పథకాలను సూపర్ 6 అయితేనేమి, మీరు ఇచ్చిన హామీలు అయితేనేమి వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిజంగానే ఇది సూపర్ 6 కాదు, ఇది సూపర్ ఫ్లాపే. ఆ రోజు మంత్రి గారి ప్రోగ్రాం ఉన్నప్పుడు పెట్టిన ఫ్లెక్సీ ట్రాఫిక్ సెంటర్లో కట్టి మర్చిపోవడం తప్పే, కానీ దానివల్ల ఎవరికీ ఇబ్బంది కలగలేదు. కేవలం ఒక పత్రికా సిబ్బంది కలగడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే వ్యక్తిగత కక్ష సాధింపు చర్య. ఎందుకంటే ఈ పత్రిక విలేకరి గత కొద్ది సంవత్సరాలుగా ప్రైవేటు వడ్డీ వ్యాపారం చేస్తూ అధిక వడ్డీని బాధితుల వద్ద వసూలు చేస్తున్నందుకు ఆ బాధితులు నా వద్దకు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కు పంపి ఫిర్యాదు చేయించినందుకు ఇది తప్పు అని ప్రశ్నించినందుకు ఆ పత్రిక విలేకరి వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యగా ఈ వార్త రాశాడు అని అన్నారు. దాని చర్చ జరిపేందుకు మేము దాన్ని చాలా ఖండిస్తున్నాం. రిపోర్టర్లను కించపరుస్తూ 10 పేపర్లు కూడా రావు అనే మాటలను మేము దాన్ని రిపోర్టర్లు అందరం మందమరిలో రిపోర్టర్లు అందరం దాన్ని ఖండిస్తున్నాం. ఏదైతే నరసింగ్ అన్న గత 10-15 సంవత్సరాల నుంచి ఆయన లీడరింగ్ చేస్తుండు, ఆయన టీడీపీ నుంచి. ఆయనకు మేము ఎన్నో వార్తలు రాసినాం, ఎన్నో చేసినాం. వాళ్ళ లెక్క ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పు నరసింగ్ అన్న, నువ్వు ఎన్నో పార్టీలు మారినావు, మేము ఇదే రిపోర్టర్గా ఇట్లనే కొనసాగుతాం. నీకు ఎన్ని మేము వార్తలు కథనాలు రాసి ఎన్ని ప్రోత్సహించి మేము చేస్తేనే మీరు బయటపడ్డారు లీడర్లు. అలాంటప్పుడు మీరు రిపోర్టర్లను ఇలా ఏం చూడకుండా ఒక గ్రూప్లో మా ఇష్టం నాటు చర్చ చేసుడు ఇంతవరకు ఇది సమావేశం అని మేము అడుగుతున్నాం బహిరంగంగా. మీరు దీనికి బహిరంగంగా చర్చ మన సమాధానం చెప్పకుంటే మీ వార్తలు మేము కాంగ్రెస్ వార్తలు ఏదైనా కూడా అన్ని బహిష్కరిస్తున్నాం. ఈ రేపటి నుంచి మీ కాంగ్రెస్ వార్తలు బహిష్కరిస్తున్నాం. ఇదే మా తీర్మానం. మందమరి పట్టణంలో ఫ్లెక్సీలపై జరిగినటువంటి మన సమాజం గ్రూప్ లో జరిగిన చర్చ విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పైడిమల్ల నర్సింగ్ అనే వ్యక్తి విలేకరులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరిచే విధంగా వీళ్ళకి ఒక 10 పేపర్లు వస్తాయి, మిగతా పేపర్లు రానే రావు, మీరు విలేకరుల వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు అడుక్కునే వాళ్ళు అన్నట్టుగా విలేకరుల గురించి పిచ్చగల్లగా మాట్లాడినటువంటి సందర్భం ఇలా ఏర్పడింది. అంటే విలేకరుల మధ్యలో యూనిటీ లేదనుకున్నాడో లేకపోతే నేను ఏది మాట్లాడినా నడుస్తుంది అనుకున్నాడో అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పార్టీలలో ఇలాంటి వాళ్ళకు సభ్యతలు ఇస్తున్నాయి, వీళ్ళని ఎలా ముందుకు వస్తున్నాయి అర్థమవుతుంది. ఇంతకు ముందు కూడా వీళ్ళ ఫోటోలే ఉన్నాయి, ఇంతకుముందు గత పార్టీలు కూడా, ఇప్పుడు పార్టీలో కూడా వీళ్ళ ఫోటోలే ఉన్నాయి. అయినా కూడా చూసి చూడనట్టుగా ఉంటే ఈ రోజు విలేకరుల పైన దాడి చేసేటువంటి దురదృష్టకరమైనటువంటి సందర్భం మన మందమరి మండలంలో మందమరి పట్టణంలో మనకు దాపురించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా పోలీసు వాళ్ళు ఈ విషయంలో ఫ్లెక్సీల విషయంలో చర్య తీసుకొని తగిన విధంగా బుద్ధి చెప్పకపోతే వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఏకమై మేఘగా తయారవుతారు. వాళ్ళు ఎవరికి వినేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ రోజు 3వ 4వ ఎస్టేట్ గా ప్రజాస్వామ్యంలో 4వ ఎస్టేట్ గా పనిచేస్తున్నటువంటి క్షమాపణ చెప్తేనే మీ మందమరిలో జరిగే ప్రతి కాంగ్రెస్ పార్టీ వార్తను రాస్తాం. నువ్వు క్షమాపణ చెప్తేనే నీ ఎమ్మెల్యేకి చెప్పుకో, నీ ఎంపీకి చెప్పుకో, ఎవరికైనా చెప్పుకో, వాళ్ళందరూ వచ్చి మాతో మాట్లాడాలి. మాట్లాడిన తర్వాతనే మీ సభ్యత్వం రద్దు చేస్తారా లేదా నీ సభ్యత్వం అలానే ఉంచుకుంటారా, నువ్వు ఏం చేసినా పర్వాలేదు, నువ్వు మాత్రం మాకు క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే అనుచిత వ్యాఖ్యలు నువ్వు చేస్తే నీకు ఇంకోటి ఛాన్స్ వస్తుంది. అవసరం లేదు, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు క్షమాపణ చెప్పుడే నీ కాంగ్రెస్ వార్తలు అప్పుడే నువ్వు చెప్పిన తెల్ల నుండి రాష్ట్రం అంతవరకు వరకు మీ కాంగ్రెస్ కు సంబంధించిన వార్తలు ఏది రాసే ప్రసక్తి లేదని
విలేకరుల బ్రదర్స్ అందరూ సాక్షిగా, మందమరి సాక్షిగా నేను డీజే పట్టణ కాంగ్రెస్ నాయకులు పైడిమల్ల నర్సింగ్ కాంగ్రెస్ ఫ్లెక్సీని, పార్టీ ఫ్లెక్సీని పోలీస్ అవుట్ పోస్టును ఆక్రమించుకొని కడితే మద్ది వేణుగోపాల్ తను సూర్య దినపత్రికలో ఒక కథనాన్ని రాశాడు. ఆ కథనం మీద ఇవాళ తనతో పాటు మిగతా విలేకరులను పై అనుచిత వాక్యాలు, అవమానకరంగా పోస్టులు పెట్టిండు. మన సమాజంలో అతను పోస్టులు పెట్టి కొంచెం అవమానకరంగా ఆయన ప్రవర్తించిండు. పోస్టులు పెట్టి దీన్ని మందమారి ప్రెస్ క్లబ్ దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ఈ రోజు ఘటనపై కాంగ్రెస్ పార్టీ నుండి తాను ప్రెస్ మిత్రులందరికీ బేషరతుల క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మందవారి పట్టణం మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్తలను మేము మూకుమ్మడిగా విలేకరులందరూ బహిష్కరిస్తున్నామని చెప్పేసి ఈరోజు మేము అందరికీ పిలుపునిస్తున్నాం. దీనికి అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. డిప్యూటీ సీఎం పవన్ పై రోజా పవన్ కళ్యాణ్ కాస్త ఫ్లవర్ గా మారిపోయారు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎలక్షన్స్ ముందేమో పవర్ స్టార్ లాగా ఊగిపోతూ ఎన్ని మాటలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. అదే పవర్ లోకి వచ్చాక ఫ్లవర్ యూత్లు చెవుల్లో పెడుతున్నాడు. ఎలక్షన్స్ ముందరేమో గబ్బర్ సింగ్ లాగా డైలాగులు చెప్తాడు. ఇప్పుడు ఎక్కడయ్యా మీరు చెప్పిన యువతకి ప్రామిసులు చేయట్లేదు అంటే రబ్బర్ లాగా మెలికలు తిరుగుతాడు. ఈరోజు యువత ఎతుకుతున్నారు. మొన్ననే మీరు చూశారు డిప్యూటీ సీఎం కనపడటం లేదు అని ఫ్లెక్సీలతో చాలా మంది తిరుగుతున్నారు. ఎక్కడయ్యా మీరు యువతకి ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు అంటే నేను హరహర మల్లు డబ్బింగ్ బిజీలో ఉన్నాను అంటాడు. మరి 10 లక్షలు ఒక నిరుద్యోగికి ఇస్తాం స్వయం ఉపాధికి, ఎక్కడయ్యా మీరు అని వాళ్ళ పార్టీ వాళ్ళని అడిగితే ఆయన ఓజీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అంటారు. ఇంకొకరు వెళ్ళి నిరుద్యోగ భృతి అన్న ఇవ్వండి అయ్యా, ఉద్యోగం ఇచ్చే లోపల 3000, ఇప్పటికే 13 నెలలు అంటే 13 × 3000 బాకీ ప్రతి కుటుంబంలో ఉన్న నిరుద్యోగికి అంటే ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో చాలా బిజీ, మా ఫోన్ కే అందటం లేదని జనసేన వాళ్ళు అంటున్నారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉందా? సత్తెనపల్లి పర్యటనలో మాజీ సీఎం జగన్ కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడాన్ని ఆరోపణలపై మాజీ మంత్రి రోజా స్పందించారు. జగన్ కు పెరుగుతున్న జనాదరణను తట్టుకోలేక కూటమి ప్రభుత్వం ఫేక్ వీడియోలతో కుట్ర పన్నిందని ఆరోపించారు. సింగయ్య మృతిని అడ్డు పెట్టుకుని జగన్ ను అరెస్టు చేయించాలని చూస్తున్నారన్నారు. మీరిచ్చిన ఆ వీడియో ఏదైతే 36 సెకండ్లు ఉందే, మరి దాని ముందుది దాని వెనకది ఎందుకు వీడియో లేదు? మా సినిమాలో సీరియల్లో మనిషి నుంచి ఇలా గోడకెళ్ళి గోడ నుంచి మనిషికి వచ్చే షాట్స్ ఉంటాయి. చాలా అద్భుతంగా వాళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తారు. అలాగా మీరు జగన్ గారు కాన్వాయ్ కారు, బ్లాక్ కారు డోర్ కింద మనిషి, మళ్ళీ అక్కడి నుంచి బ్లాక్ కారు డోర్కి వచ్చి మళ్ళీ వస్తారు. ఇది ఎక్కడైనా జరిగే పనే ఉందా? ఒకవేళ అలా జరుగుంటే ఎస్పీ గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ కాదు, ప్రైవేట్ వెహికల్ పలానా నెంబరు అని ఎందుకు కేసు పెట్టాడో చెప్పాలి. మీరు పయ్యావుల కేశవ్ గారు, అనిత గారు ప్రెస్ మీట్లలో జగన్ గారు కారే అని చెప్పిన తర్వాత 22వ తేదీ ఎందుకు ఎస్పీ గారు మార్చి మాట్లాడారో మీరే చెప్పాలి. ఇలా అయితే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ రాజకీయాల్లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే ఆ ఫ్లైట్ సంబంధించిన మినిస్టర్ని అరెస్ట్ చేయాలి. ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే దానికి సంబంధించిన మంత్రిని అరెస్ట్ చేయాలి, లేదా దాంట్లో ఉన్న ప్యాసింజర్లు అందరి మీద అరెస్ట్ చేయాలి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సో పక్కన ప్రయాణం చేస్తున్న వ్యక్తి మీద కేసు పెట్టడానికి ఈరోజు లేని దాన్ని సృష్టించి మరీ బురద చల్లి జగన్ గారికి మానవత్వం లేదు అంటే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దేశాలు జరుపుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని, శాంతిని నెలకొల్పాలని సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదర్కని పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీగా వెళ్లి మెయిన్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఎస్ వీరయ్య హాజరై మాట్లాడారు.
తర్వాతనే మోడీ చర్చలకు సిద్ధపడ్డాడు, కాల్పుల విరమణకు సిద్ధపడ్డాడు అని చెప్పానంటే మోడీ నోరిప్పలేదు. అంటే ట్రంప్ బెదిరిస్తేనే మోడీ కాల్పుల విరమణకు సిద్ధపడ్డాడనేటువంటి పద్ధతుల్లో ఈరోజు వార్తలు స్థిరపడుతున్నాయి. అంతేకాదు ట్రంప్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అమెరికా నుంచి భారతదేశానికి ఎగుమతి చేసేటువంటి సరుకుల మీద భారత ప్రభుత్వం పన్నులు తగ్గించాలి అని చెప్పేశానంటే అమెరికాకు పోయి చర్చల్లో పాల్గొన్నటువంటి మోడీ ట్రంప్కు తల ఒగ్గి ఇక్కడ పన్నులు తగ్గించాడు. ట్రంప్ ఏం చెప్తే అది చేశాడు. ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా బాంబు దాడి చేస్తున్న సమయంలో కూడా ట్రంప్కు వ్యతిరేకంగా, అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నోరు మెలిపేందుకు సాహసించట్లేడు. ఇది భారతదేశ ప్రజానీకాన్ని సిగ్గుతో తలదించుకునేటువంటి వాతావరణం తెచ్చిపెట్టడం తప్ప మరొకటి కాదు. భారతదేశానికి, స్వతంత్ర భారతదేశానికి మొదటి నుంచి ఒక వారసత్వం ఉంది. ప్రపంచ శాంతి కోసం నిలబడే వారసత్వం ఉంది. ప్రపంచంలో వెనుకబడ్డ దేశాలన్నిటికీ నాయకత్వం వహించి అలీనోద్యమాన్ని బలోపేతం చేసిన చరిత్ర భారతదేశానికి ఉంది. ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి అయినా ఈ సంప్రదాయాన్ని నెలకొల్పారు, కొనసాగించారు. మొదటిసారిగా మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ సంప్రదాయాన్ని తుంగలో దొక్కి యుద్ధోన్మాది అమెరికాకు అండగా నిలబడే పరిస్థితి, లేదా అమెరికా యుద్ధోన్మాదాన్ని ఖండించకుండా నోరు మెదపకుండా ఉండేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. అందుకని భారత ప్రభుత్వం మీద కూడా 143 కోట్ల మంది ప్రజలు ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. మనం ప్రపంచ శాంతి వైపు నిలబడాలి. ఇరాన్ మీద దాడి చేసే దుష్ట శక్తులకు వ్యతిరేకంగా నిలబడాలి. అమెరికా యుద్ధోన్మాదాన్ని ఖండించాలి. ప్రపంచ దేశాలను కూడగట్టి అమెరికా మీద ఒత్తిడి తెచ్చేందుకు మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ వైపు మన ప్రభుత్వం కూడా పూనుకునే విధంగా ప్రజానీకం నుంచి ఒత్తిడి చేయాలని చెప్పేసి సిపిఎం విజ్ఞప్తి చేస్తున్నది. ఈ సమస్యలు ఏమున్నా చర్చలతో పరిష్కారం చేసుకోవాలి తప్ప యుద్ధోన్మాదం సమస్యకు పరిష్కారం కాదు అని సిపిఎం భావిస్తా ఉంది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు, ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేశ్వరారాధన పుణ్యవచనములతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశివచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరము స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. స్వామి యొక్క చరణారవింద తీర్థాన్ని మీ శిరస్సు మీద ప్రోక్షణ చేసినప్పుడు శిరస్సు వచ్చి నమస్కారం చేసుకోండి.
వైసీపీ నేతలపై హోంమంత్రి అనిత ఆగ్రహం. జగన్ వాహనం కింద పడిపోయిన ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించి ఉంటే బ్రతికేవాడన్న అనిత, ఓ వ్యక్తి అలా దారుణంగా పడిపోయి పట్టించుకోలేదని తీవ్ర విమర్శలు. దయాజాలి లేకుండా ఆ వ్యక్తిని ముళ్లపొదల్లో పడేశారంటూ ఫైర్. ఇద్దరు వ్యక్తులు చనిపోయిన జగన్ పర్యటన కొనసాగించారని మండిపడిన హోంమంత్రి అనిత. నోటీసులను సర్వ్ చేశారు, ఇన్ఫర్మేషన్ అనేది సర్వ్ చేశారు. ఆఫ్ కోర్స్ అయిపోయింది. అవసరమైన బంధు అయినప్పటికీ కూడా వాళ్ళని చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వేల కొద్దీ ఈరోజు రేపు ఇంతమంది రావాలి అంతమంది రావాలని వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో పెట్టుకున్న తర్వాత మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళందరూ మొబిలైజ్ చేస్తున్నారన్న సంగతి తెలిసి అతనికి Z+ సెక్యూరిటీ అయిన వ్యక్తిగా అతనికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ప్రాపర్ వేలో మేమందరం కూడా మేము ఇవ్వగలిగాం, ఇచ్చాం కూడా. ఇచ్చిన తర్వాత మనం చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డి షో చేశాడు, ఒక రోడ్ షో చేశారు. అతను వెళ్ళేదేమో ఒక పరామర్శకి వెళ్తున్న వ్యక్తి రోడ్ షో చేస్తున్నాడు. ఇంచుమించుగా అతని ఇంటి దగ్గర నుంచి తాడేపల్లిలో అతని ఇంటి దగ్గర నుంచి 10:30కి స్టార్ట్ అయిన వ్యక్తి సాయంత్రం 4 గంటలకి ఆ రెంటపల్లి వెళ్ళారంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎంత స్లోగా మూవ్ అయ్యి ఎంత రోడ్ షో చేసుకుని ఆయన వెళ్ళారో ఒక్కసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో అతను రోడ్ షో చేసుకుంటూ అందరికీ అభివాదాలు చేసుకుంటూ అందరి దగ్గర నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఆయన వెళ్తూ ఉంటే దారిలోని అతని కార్యకర్త, అతని సింపథైజర్ అంటే వాళ్ళ పార్టీ సింపథైజర్, పార్టీ కార్యకర్త కనీసం వెహికల్కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా ఆ బండిని అలా ఆ పక్కనున్న వ్యక్తిని కనీసం పక్కన తీసి, నేనేమంటానంటే ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి, ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్గా 108కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో. ఎంత అంటే దాన్ని ఏ పదాలు ఉపయోగించుకోవాలో కూడా అర్థం కావట్లేదండి. ఎంత నిరంకుశంగా కనీసం దయా జాలి లేకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్ళపొదల్లో పడేశారు. తర్వాత అతన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 108కి ఫోన్ చేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతను చనిపోయాడని డాక్టర్స్ చెప్పడం జరిగింది. కనీసం అతను ఆ కార్ కింద పడిన తర్వాత అయినా ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించి ఉంటే ఆ మనిషి బతికేవాడు కదా. అంటే ఇంత దారుణంగా దాన్ని ఏమంటారంటే కనీసం జాలి దయ లేకుండా కూడా మనుషులు ఉంటారా? మనిషి జన్మకి ఒక అర్థం ఉంటుంది. దేనంటే ఒక జాలి దయ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఏ ఎమోషన్స్ లేని కాకి లాంటి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.